హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామందికి డబ్బులు అవసరమైనప్పుడు తమ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ని తమ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తమ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ని తమ బ్యాంక్ అకౌంట్కు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. కావున అలాంటి వారి కోసం మన క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ను మన బ్యాంక్ అకౌంట్కు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ లింక్పై క్లిక్ ఇచ్చి మీరు ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత మీ ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత మీ జీమెయిల్ ఐడి ఇవ్వాలి. ఓకేనా? మీ జీమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మీ జీమెయిల్ యాక్సెస్ కూడా అలౌ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు మీ సిబిల్ స్కోర్ చూపిస్తుంది. ఓకేనా? తర్వాత ఇదైతే ఫెచ్ చేస్తుంది. ఫెచ్ చేసిన తర్వాత ఫైనల్గా మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఫెచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ వెరిఫై అయిన తర్వాత మీరు ఫైనల్గా యాప్లోకి ఈ విధంగా లాగిన్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా? యాప్లో లాగిన్ అవ్వగానే మనకు యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కార్డ్స్ అని ఉంది కదా. ఓకేనా? ఇప్పుడు మనం హోమ్లో ఉన్నాం. ఓకేనా? కార్డ్స్ పైన క్లిక్ ఇస్తే మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ లింక్ అయి ఉన్నాయో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. ఓకేనా? మీకు ఒక 3 or 4 క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ కార్డ్ సెటప్ పెండింగ్ ఉంది. ఓకేనా? మీరు ఇక్కడ దీనిపై ఇలా క్లిక్ ఇచ్చేసి కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆ కార్డ్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ కార్డ్ ఉంది కదా, దీనిపై క్లిక్ ఇచ్చేసి యాడ్ న్యూ కార్డ్ పైన క్లిక్ ఇచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? క్రెడిట్ కార్డ్ను యాడ్ చేసుకోవడం అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డుకు ఒక ఫస్ట్ బిల్ పేమెంట్ అనేది ఒక 1000 రూపీస్ అబోవ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది. పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే నౌ పైన క్లిక్ ఇచ్చేసి మీ క్రెడిట్ కార్డుకు ఒక 1000 అబోవ్ ఏదైనా బిల్ పేమెంట్ చేయండి. ఓకేనా? బిల్ పేమెంట్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేసి బిల్ పేమెంట్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే మీరు మీ క్రెడిట్ కార్డ్కి ఫస్ట్ బిల్ పేమెంట్ అనేది 1000 రూపీస్ అబోవ్ చేస్తారో అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పే ఉంది కదా, పే పైన క్లిక్ ఇవ్వాలి. పే పైన క్లిక్ ఇస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ముందు నా క్రెడిట్ కార్డ్ ద్వారా నా బ్యాంక్ అకౌంట్కు చాలాసార్లు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఆ హిస్టరీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, హౌస్ రెంట్ 15,000, ఇక్కడ 3,000 ఉంది. ఓకేనా? మీరు కూడా మీ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ రెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది కదా. ఓకేనా? ఇక్కడ రెంట్ పేమెంట్ ఉంది. ఓకేనా? దీనిపైన క్లిక్ ఇవ్వాలి. దీనిపై క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? మన క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ని మన బ్యాంక్ అకౌంట్కు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటామంటే ఈ రెంట్ పేమెంట్ అనే ఆప్షన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, రెంట్ పేమెంట్ చేస్తే మనకు ఆఫర్లు కూడా ఉన్నాయి. 500 ఆఫ్ 50 క్యాష్ బ్యాక్. ఓకేనా? 250 క్యాష్ బ్యాక్. ఇలా మీకు సూటబుల్ అయ్యే క్యాష్ బ్యాక్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ పేమెంట్ ఉంది కదా, న్యూ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వాలి. న్యూ పేమెంట్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ హౌస్ రేట్ పైన క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ అమౌంట్ ఇచ్చేయండి. మీ క్రెడిట్ కార్డులో ఉన్న ఎంత బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ఆ అమౌంట్ని ఇచ్చేయండి. నేనైతే ఎగ్జాంపుల్ ఒక 5,000 అయితే ఎంటర్ చేస్తున్నా. తర్వాత పే విత్ క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఓకేనా? ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మన అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత రీఎంటర్ అకౌంట్ నెంబర్, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్. ఓకేనా? ఏ బ్యాంక్ అకౌంట్కు మీ క్రెడిట్ కార్డు ఉన్న బ్యాలెన్స్ అనేది క్రెడిట్ అవ్వాలో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు అడ్రస్ అడుగుతుంది. అడ్రస్లో ఏదో ఒక మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి. అడ్రస్ ఇచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ యాప్లో యాక్టివ్గా ఉన్న క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా, నా క్రెడిట్ యాప్లో యాక్టివ్గా 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. ఓకేనా, నేను నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, మన క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను మన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనకు 1% ఛార్జ్ అయితే పడుతుంది. ఓకేనా, అందుకే నాకు 5,000కు గాను నియర్లీ 50 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ పేనో పైన క్లిక్ ఇవ్వాలి. నేను ఎస్బీఐ కార్డును సెట్ చేసుకొని పేనో పైన క్లిక్ ఇవ్వాలి. పేనో పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సివివి నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకేనా, నేను నా సివివి నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నా. సివివి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి. ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వగానే మన మొబైల్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓకేనా, చూడండి ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. చూసుకోవచ్చు. చూడండి, పేమెంట్ ఆఫ్ యువర్ రెంటల్ అమౌంట్ 5,046 వాజ్ సక్సెస్ఫుల్. ఇక్కడ మనకు 46 రూపీస్ అనేది ఛార్జెస్ పడ్డాయి. ఓకేనా, నియర్లీ 50 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. 5,000 రూపీస్ మాత్రమే మన బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే మీరు గమనించగలరు. మనం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నామో ఆ అమౌంట్ పైన 1% అయితే ఛార్జ్ పడుతుంది. కానీ ఇందులో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ అని కనిపించింది కదా, ఇమీడియట్గా మన బ్యాంక్ అకౌంట్కు అమౌంట్ అయితే క్రెడిట్ అయి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ కూడా మీకు వెంటనే చూపిస్తాను. చూడండి, ఇక్కడ 5,000 రూపీస్ అయితే నా అకౌంట్కి అయితే క్రెడిట్ అయింది. ఓకేనా, ఐఎన్ఆర్ 5,000 క్రెడిటెడ్ టు అకౌంట్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు యాప్లో కూడా స్టేట్మెంట్ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఐఎంపీఎస్ 5,000 క్రెడిట్ అయింది కదా. ఓకేనా, ఈ విధంగా మన క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ని మన బ్యాంక్ అకౌంట్కు రెంట్ పేమెంట్ అనే ఈ మెథడ్ ద్వారా, ఈ ఆప్షన్ ద్వారా మనం ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మీకు మరలా గుర్తు చేస్తున్నా, ఈ యాప్లో రెంట్ పేమెంట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలి అంటే మనం ఈ యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత మన క్రెడిట్ కార్డ్కు ఫస్ట్ పేమెంట్ అనేది, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేది ఒక 1,000 రూపీస్ అబౌవ్ చేసుకోవాలి. అప్పుడే ఈ రెంట్ పేమెంట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత మనం ఆ ఆప్షన్ ద్వారా మన క్రెడిట్ కార్డ్ నుండి మన బ్యాంక్ అకౌంట్కు ఈ విధంగా మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.